నమస్కారం, నీ సుషన్కు స్వాగతం. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. ఈ నెల 8వ తేదీ ఉదయం నుంచే ఈ విధానాలను అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర అధికారులు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపిన వెంటనే ఉచిత ఇసుక అమలుపై జీవో వెలువడనుంది. ఈ మేరకు వివరాలను గనుల శాఖ వెల్లడించింది. ఈ విధానం కింద వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా ఇసుకను పొందే అవకాశం ఉంటుంది. ఇసుకను తవ్వించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. దీన్నే నిర్వహణ వ్యయం అని అంటారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుకను తవ్వి ట్రాక్టర్ లేదా లారీలో లోడ్ చేస్తారు. దీనికి అయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. డిపోల్లో ఉన్న ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్ల బండి వంటి వాహనాలను తీసుకొచ్చి ఇసుకను తీసుకువెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇక గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 రూపాయల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు కూడా సిద్ధం చేస్తారు. ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలను జతచేసి డిపో ఇన్ఛార్జ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణ రంగం, ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఇసుక ఇవ్వనున్నారు. వర్షాకాలం వస్తూ వైరస్లను వెంటబెట్టుకుని వస్తుందంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల వైరల్ ఫీవర్స్, డెంగీ పంజా విసురుతుండటంతో తాజాగా జికా వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 6 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 2 గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారణకు పూణే మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమి కొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంధ్వానేలో మొదటి కేసు నమోదైంది. 46 ఏళ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిన పడ్డారు. అనంతరం అతని కుమార్తెకు కూడా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దరితో పాటు మూండ్వాకు చెందిన 2 రిపోర్ట్లు కూడా పాజిటివ్గా వచ్చాయి. ఈ నలుగురితో పాటు అరంధ్వానేకు చెందిన 2 గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతరిక్షంలోకి మానవులను తీసుకువెళ్లే గగన్యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తి సామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. గగన్యాన్కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మిషన్కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ సోమనాథ్ స్పందిస్తూ, వీఐపీలను పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు. ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది. మోడీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. ISSకు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాధినేత స్వదేశీ వాహనంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణమన్న ఆయన గగన్యాన్ ద్వారా అలా తీసుకువెళ్లే సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం ఉందని అన్నారు. UPSC ద్వారా EPFO పరీక్షను జిల్లా యంత్రాంగం పగడ్బందీగా నిర్వహించింది. UPSC నిర్వహిస్తున్న EPFOలోని పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను ఆదివారం 2 సెషన్స్లో నిర్వహించారు. తిరుపతి జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్లో EPFO పరీక్షను ఉదయం 9:30 నుంచి 10:30 వరకు 3 సెంటర్లలో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు ESIC పరీక్షను 7 సెంటర్లలో నిర్వహించారు. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ పరీక్షలకు మొత్తం 5,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు 10 మంది తహసీల్దార్లను లైజన్ అధికారులుగా, 6 జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా నియమించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్సెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలాన్ని వృధా చేయకుండా ధ్యానాన్ని పెంపొందించుకోగలిగితే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని పలువురు కొనియాడారు.
కనీస సౌకర్యాలు సదుపాయాలు లేకుండా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను గుర్తించి మానవతా దృక్పథంతో వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తహసినిసా బేగం అవసరమైన దుప్పట్లు వస్తువులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తనలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉత్తమ విద్యార్థులుగా రాణించగలుగుతారని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి వంటి కోర్సులు చదువుతూ చెట్ల కింద కూర్చొని చదువుతున్న వారిని గుర్తించి వారి కనీస సౌకర్యాలు తీర్చడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఎక్కడ క్యాప్షన్ ఆఫ్ ద వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్, వి సపోర్ట్ ఫర్ పూర్ అండ్ నీడీ. ఎందుకంటే ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి సేవ చేయాలి అనేది మా దృక్పథము. ఎందుకంటే సమాజంలో వెతికి మరి ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉంది అనే ఒక్క విషయం వచ్చినా కూడా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మనము దానికి సహాయం చేద్దాము అని చెప్పేసి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అవినీతి లేని భారతదేశాన్ని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో 2021లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ మోహన్ రావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రిజిస్టర్ అయిందని, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 మంది ఎంపీ అభ్యర్థులు పోటీ చేశారని తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. అనంతరం ఏపీకి సంబంధించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ పార్టీలో ముఖ్యంగా 70% రిటైర్డ్ మిలిటరీ సిఏపిఎఫ్ జవాన్లే ఉన్నారు. మొన్న పోటీ చేసిన వాళ్ళు కూడా భారతదేశంలో రిటైర్డ్ మిలిటరీ సిఏపిఎఫ్ ఎక్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. 30% కిసాన్లు ఉన్నారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే 25 సంవత్సరాలు దేశంలో మేము డ్యూటీ చేసి దేశ రక్షణ కోసం బోర్డర్లో డ్యూటీ చేసి వచ్చాము. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శాసనాలు చేస్తూ ఉన్నారు, దేశాన్ని దోసుకుంటూ ఉన్నారు. ప్రజలకి న్యాయం చేయట్లా, దేశ సరిహద్దుల్లో కాపాడుతున్న సైనికులకి న్యాయం చేయట్లా. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో నగరపాలక సంస్థ అధికారులకు ఈ వ్యర్థాలు కనపడవా అంటూ సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు మండిపడ్డారు. తిరుపతి నగరంలో స్థానిక టంగుటూరి ప్రకాశం పంతులు పార్క్ మార్గంలో గల విద్యుత్ ఉపకేంద్రం దగ్గర ఉన్న సచివాలయం పక్కన పాడైపోయి తుప్పు పట్టిన కార్లు నెలలుగా అక్కడే దర్శనమిస్తున్నా పట్టనట్లుగా సంబంధిత శాఖ అధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రకాశం పార్కు, అన్నారావు సర్కిల్కి వెళ్లే మార్గంలో వందల సంఖ్యలో వాహనాలు అటూ ఇటూ వెళ్తున్న తరుణంలో అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. 4 కార్లు కాలం చెందినవి, తుప్పు పట్టినవి అక్కడే నెలల కొద్దీ ఉన్నప్పటికీ ఏ సంబంధిత అధికారి సైతం పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి కాలం చెల్లి తుప్పు పట్టిన కార్లను తొలగిస్తే బాగుంటుందని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వందవాసి నాగరాజు మీడియాకు తెలిపారు. ఆ రోడ్లో దాదాపు 5-6 కార్లు బాగా తుప్పు పట్టిపోయి బాగా శిథిలావస్థకు చేరిపోయినాయి. ఆ కార్లని తొలగించకుండా అక్కడే పెట్టడం కారణంగా వాటి నుంచి వచ్చే విషవాయువులు ఆ వాకింగ్ చేసే పార్కింగ్ చేసే వాళ్ళకి కానీ ఇతరులకు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. దాని కారణంగా వాళ్ళందరూ కూడా చాలా అవస్థపడుతున్నారు. ఆ రోడ్డు మొన్ననే ఖాదీ కాలనీ రోడ్డు విస్తరణ చేశారు. ఆ రోడ్డు చూసినప్పుడైనా ఆ వ్యర్థాలను తొలగించాలనే ఆలోచన రాకపోవడం చాలా శోచనీయం. వెంటనే అవి తొలగించకపోతే ఇంకా మేము సిపిఎంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. వెంటనే అధికారులు స్పందించి ఆ వ్యర్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి, ఆ రకంగా తిరుపతి చూస్తే ఇంత చెత్తగా ఉంటుందనే భావన నుంచి అక్కడ ఆ రోడ్లో భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ అభిప్రాయం ఏర్పడకుండా ఉండడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తాను. టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఉన్న స్పెషల్ విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ కలిసి పలు కీలక పత్రాలను సమర్పించారు నవీన్ కుమార్ రెడ్డి. పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము, నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి, అదేవిధంగా సలహాదారులు, టీటీడీ ధర్మకర్తల మండలి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి
కమిషన్లు దండుకున్నారు. అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు. ఈరోజు 1 and 2 సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా 25 సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్చేశారు? అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు ఎవరైతే ధర్మారెడ్డికి భజన పరులు జేఈఓ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి ఈ సేవా టికెట్ల గోల్మాల్ కు మెయిన్ కారకులయ్యారో వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఐసీడీఎస్ నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయింపు పెంచాలని, అలాగే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ప్రభుత్వాల ఒత్తిడి, వేధింపులు మానుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ హాజరై ప్రసంగించారు. వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు దేశవ్యాప్తంగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి రేపు జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు కేంద్రంలో 23వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను, ఐసీడీఎస్ని బలోపేతం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసే విధంగా గతంలో బడ్జెట్ కేటాయింపులు లేవు. అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈ పిలుపును అమలు చేయాలి. ప్రతి మండల ఆఫీసులో ఎందు ధర్నాలు, ర్యాలీలు జరుగుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ మాకు ఫోన్ ఇచ్చేంత వరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని అన్నాము గతంలోనే. ఇప్పుడు వెంటనే మమ్మల్ని ప్రతి అధికారి 10 వాయిస్ మెసేజ్తో మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిలో బీపీలు, షుగర్లు అవేమన్నా ఉంటే, ఏమన్నా చనిపోతే వాళ్ళకి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఉంటుందని మేము అడుగుతున్నాము. వెంటనే మాకు ఫోన్లు ఇవ్వాలి. ఫోన్లు ఇచ్చిన పక్షమనే మేము ఎఫ్ఆర్ఎస్ యాప్ని చేస్తాం తప్ప మిగతాటప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయడానికి సాధ్యం కాదనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. తిరుపతిలో డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడకుండా ఇందిరానగర్ పుర ప్రజల కోసం టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతామని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇందిరానగర్ ప్రజలు విచ్చేసి మెడికల్ క్యాంపులో పాల్గొనాలని ఆయన కోరారు. దాదాపు 15 మంది డాక్టర్లు, అన్ని జబ్బులకు సంబంధించిన డాక్టర్లని ఇక్కడ ఇందిరానగర్లో రావటం జరిగింది. వాళ్ళకందరికి కూడా తెల్లారులేసి 8 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నా కూడా సాయంత్రం అయ్యే వరకు ఎంతమంది వస్తే అంతమందికి ఈ క్యాంపు నిర్వహించాలని మేనేజ్మెంట్ కోరటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్ని జబ్బులకు చూస్తూ ఉచితంగా కూడా అన్ని జబ్బులకు కూడా మందులు ఉచితంగా కూడా ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇందిరానగర్ ప్రజలందరూ కూడా మా కన్సెక్షన్తో అందరూ కూడా చూపించుకొని ఈరోజు వాళ్ళకి, అదేవిధంగా బాలాజీ మెడికల్ క్యాంపు ఇచ్చేసిన డాక్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటాను. ఇక్కడ మరిన్ని అన్నదాన కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు ప్రవేశపెట్టి చేస్తున్నటువంటి మిత్రుడు శ్రేయోభిలాషైనటువంటి తమ్ముడు సురేష్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మరింత రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ సేవలు అన్ని డివిజన్లు కూడా విస్తరించి ప్రజల ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్తో ఉచితంగా 5 లక్షల వరకు సేవా కార్యక్రమాలు పెడుతున్నాయి. అలాగే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే సత్యకుమార్, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో కూడా ఆరోగ్యంకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డయేరియా మీదే కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి సేవల మీద విశ్లేషించి రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మా వంతు కృషిగా మేము కూడా రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. శాంతా స్ఫూర్తి సేవా ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేస్తూ బాలాజీ మెడికల్ కాలేజ్
ద్వారా ఈ యొక్క మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ బుల్లెట్ రమణ టీడీపీ నాయకులు గారిని మరియు గౌరవ బీజేపీ నాయకులు వరప్రసాద్ గారిని పిలవడం జరిగింది. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి మొదలుపెట్టి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకి అవకాశం ఇచ్చిన మాకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా మెగా ఉచిత మెడికల్ క్యాంప్ అవకాశాన్ని కల్పించిన రమణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు అన్ని వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పేదవాళ్ళందరికీ సర్వీస్ చేయడం అనేది మాకు ఒక ఆనందదాయకమైన విషయం. ఆస్టర్ నారాయణాద్రిలో అబ్బురపరిచే అద్భుత సర్జరీ నిర్వహించామని వైద్యులు తెలిపారు. 62 సంవత్సరాల స్వామి అనే వ్యక్తి కుడి చంకలో ఉన్న ఒక కణితను చూపించడానికి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చారు. అతను ఆ కణిత 4 ఏళ్ల ముందు గమనించారని, మెల్లగా అది పెరుగుతూ వచ్చిందని చెప్పారు. నడిచినప్పుడు, పడుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉండేదని చెప్పారు. డాక్టర్ విజయ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేయగా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఏమనగా, బయటకు కనిపించిన కణిత 15x12 సెంటీమీటర్లు అయితే ఆపరేషన్ చేసి కణితను తీశాక 28x15 సెంటీమీటర్లు ఉండి ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఇది ఛాతి కండరాల వెనుక నుండి మొదలై చంక కుడి భుజం కింద భాగం మీదుగా ఉందని, చేయిలో ట్రైసెప్స్ లోపలికి చొచ్చుకొని వెళ్ళిందని చెప్పారు. కొవ్వు కణితలు సాధారణమైనప్పటికీ ఛాతి నుండి మొదలై చేతి వరకు ఉండడం చాలా అరుదని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్కు మునుపటి ఇబ్బందులన్నీ తొలగిపోయి హాయిగా జీవిస్తున్నట్లు పేషెంట్ స్వామి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డికి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తామని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని మరియు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. చేతిలో కండరాల లోపల అంటే ఇంట్రామస్కులర్ లైపోమా అంటాము, అంటే ట్రైసెప్స్ అనే మన మజిల్ లోపలికి చొచ్చుకొని పోయి మొత్తం దాదాపు 28 సెంటీమీటర్ల పొడవు, ఒక 14 to 15 సెంటీమీటర్ల వెడల్పు కలిగి చాలా పెద్దదిగా ఉంది. బయటికి చూస్తే మనకి ఇలా కనబడలేదు. సాధారణంగా కొవ్వు కణితలు అంటే లైపోమా సహజమైనప్పటికీ ఇలా ఒక చోట నుంచి ఛాతిలో మొదలయ్యి చంక మీదుగా చేతి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు. మనకి టెక్స్ట్ బుక్స్ అంతా లిటరేచర్ చూస్తే కూడా ఇది చాలా అరుదుగా ఉంది. సో ఇలా అరుదైన శస్త్రచికిత్స చేసి ఇప్పుడు తన దినచర్యల్లో తను కరెక్ట్ సైజ్ షర్ట్ వేసుకుంటున్నాడు, చేయి దగ్గరికి లాక్కుంటున్నాడు, పడుకునేదానికి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు. సో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సల్ని మన ఆస్టర్ నారాయణాద్రిలో చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. వర్షాకాలం నేపథ్యంలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటికి క్లోరినేషన్ ప్రక్రియ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇదే సమయంలో ప్రజలు కూడా తాగే నీటిని శుద్ధి జలమైన తప్పనిసరిగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని నగర కమిషనర్ అరుణ ప్రజలకు సూచించారు. ఆదివారం ఉదయం చిత్తూరు నగర కమిషనర్ అరుణ టీటీడీ కళ్యాణ మండపం వద్దున్న టౌన్ సప్లై రిజర్వాయర్, గాయత్రి నగర్ వద్ద ఉన్న సంపు పైప్లైన్ ఆఖరి పాయింట్ల వద్ద నీటికి రెసిడ్యువల్ క్లోరిన్ టెస్ట్ నిర్వహించారు. నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు. స్థానిక మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టాప్ డయేరియా, ఇతర కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా నగర ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా కోసం పంపింగ్ పాయింట్ల వద్ద, పైప్లైన్లలో మధ్య చివరి పాయింట్ల వద్ద నీటి నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. ఇదే సమయంలో ప్రజలు సైతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా తాగేందుకు వినియోగించే ఏ రకమైన నీటినైనా బాగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని అన్నారు. ఈ సీజన్లో బయట ఆహార పదార్థాలు తీసుకోవడం కనిష్ట స్థాయిలో తగ్గించాలని అన్నారు. చిన్నపిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నగరంలో ఇప్పటికే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2వ దఫా డ్రైనేజ్ కాలువల పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నగరంలోని ప్రైవేట్ నీటి శుద్ధి పాయింట్లలో విస్తృతంగా తనిఖీలు చేయాలని నగరపాలక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఏఈ లోకేష్, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాము. ఉన్న అన్ని డ్రైన్స్ కూడా పూడికతీత పనులు మొదలుపెట్టాము. ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన చేస్తున్నాము. ఇకపోతే వాటర్కి సంబంధించి మనం దాదాపుగా ప్రతి వార్డులలో కూడా అమ్యూనిటీ సెక్రటరీ క్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు. అలాగే హిస్టరీ స్ట్రైప్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ 60 years అబవ్ ఉన్న వాళ్ళకి. అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి వడపోసి తాగినట్టయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కార దిశగా కృషి చేయాలని ఉద్యోగ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎల్ఐసి రోడ్లోని రిటైర్డ్ పెన్షనర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు జయరామనాయుడు ఇచ్చేసి ఉద్యోగస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జయరామనాయుడు, గోపాల్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన సదుపాయాలను అందించకుండా సంక్షేమ పథకాలకు అందజేశారని, అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశారు. అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, తమకు రావాల్సిన పెన్షన్ సక్రమంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలపైన వాటిని ఒక తీర్మానాలు చేయడము, పరిష్కారానికి నూతన గవర్నమెంట్ ముందు ఉంచడానికి కోసము కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకి సన్నాహంగా ఇప్పుడే రాష్ట్ర కోర్ కమిటీ కూడా వచ్చింది. ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత అటెండర్ నుంచి ఐఏఎస్ అంతా ఒకటే. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొన్న సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొన్న సమస్యలపైన వాళ్ళు గత ప్రభుత్వంలో కోల్పోయిన ప్రయోజనాలని తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం, అలాగే మేము నష్టపోయినటువంటి డిఏలు ఇతర అలవెన్సులు అంటే పొందడం కోసం, ఇతర సీనియర్ సిటిజన్స్కు ఏ రకంగా అయితే దేశంలో ఇతర రాష్ట్రాలు సౌకర్యాలు అనువర్తింపజేస్తున్నాయో కమ్యూటేషన్ కాలాన్ని 15 నుంచి 12 తగ్గించడం కోసం అయితేనేమి, సీనియర్ సిటిజన్ తమిళనాడులో ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో సీనియర్ సిటిజన్ గ్రీవెన్స్ సెల్ అని ఆ రకంగా మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం కోసము ఒక తీర్మానాలు చేస్తున్నారు. 6 మాసాలకు ఒకసారి డే ఇచ్చి మా కష్టాలను పోగొడతారని, అదేవిధంగా కమ్యూటేషన్ పీరియడ్ 15 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు ఆ ఇచ్చిన ఆ అమౌంట్ 10 సంవత్సరాలకే గవర్నమెంట్కి రికవర్ అయిపోతూ ఉంది. కమ్యూటేషన్ వాల్యూ తగ్గించేసి ఉన్నారు. తగ్గించిన పీరియడ్ మాత్రము 15 సంవత్సరాలు అట్నే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి దాన్ని కనీసం 12 సంవత్సరాలకు తగ్గించాలని, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు కలిగజేసిన కోసము కొత్త ప్రభుత్వం పైన మేము ఎన్నో ఆశలతో ఉన్నాము. మా ఆశలన్నీ వాళ్ళు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను తిరుపతి ప్రజలకు తెలియపరచడానికి ఒడిశాలో జరిగే పూరి జగన్నాథ యాత్రకు అనుగుణంగా తిరుపతిలో ఇస్కాన్ మందిరం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నగర వీధుల్లో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. సంస్కృతికి ప్రాధాన్యం ఉంది. జగన్నాథ సంస్కృతిని ఇక్కడ ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ఒరిస్సా ప్రభుత్వం వారు ఇక్కడ మాకు ఒక పీఠాన్ని స్థాపించారు. ఆ పీఠంలో అంగంగా జగన్నాథ సంస్కృతిని ప్రచారం చేయడం మా లక్ష్యం. అందుకోసమే జగన్నాథ సంస్కృతికి సంబంధించినటువంటి దేవాలయం కూడా ఇక్కడ మేము కట్టుకున్నాం. ఈ దేవాలయంలో పూరిలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు, కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో అదేవిధంగా కూడా ఇక్కడ మేము ఈ కైంకర్యాలు జరుపుతూ ఉంటాం. ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి స్థపతులు చక్కగా ఈ మందిరాన్ని నిర్మించారు. వీటిలో ప్రధానమైనటువంటి జగన్నాథ రథయాత్ర విశ్వవిఖ్యాతమైంది. ఆ రథయాత్రను జరుపుకోవడానికి మేము ఇదే రోజున ఎక్కడైతే పూరిలో ఏ రోజునైతే జరుగుతుందో అదే రోజున చేస్తాం. ఈ సంవత్సరం పూరిలో 2 రోజులు జరిగేటువంటి రథయాత్ర ఇది ఒక విశేషం. కానీ 2వ రోజు కూడా మాకు ఇక్కడ లేదు కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి మేము ఈ రోజునే ఈ రథయాత్రని ఆరంభిస్తున్నాం. ఆరంభించి ఇక్కడ ఉండేటువంటి ప్రతి నాగరికుడికి కూడా ఈ జగన్నాథ సంస్కృతిని తెలియజేయడం కోసం ఈ రథాన్ని మేము పురవీధుల్లో కూడా ఊరేగించడానికి సంకల్పం చేసుకున్నాం. ఇది కాకుండా మాకు ఇక్కడ ఉండేటువంటి ఇస్కాన్ మందిరం వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉత్కల పరిషత్ కూడా ఉంది ఈ తిరుపతి నగరంలో, వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఎంతోమంది సిటిజన్స్ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మా ఎక్కువ మంది విద్యార్థులు మాకు ఒడిశా నుంచే వస్తున్నారు కాబట్టి వారందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా చేస్తున్నాం. ఇదంతగా మీ సహాయ సహకారాలు అర్థిస్తూ ఇంతతో విరమిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సెంట్రల్ మినిస్టర్ మురుగన్, పద్మశ్రీ, అనురాధ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కమ్ టు ప్రే భగవాన్ బాలాజీ. సో ఐ ఆల్వేస్ ప్రే టు ద పీపుల్స్ health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat,
So I pray all the prosperity, wellness and good health to the citizen of the country. మగవాళ్ళు మెచ్చే వివిధ రకాల వస్త్రాలను తక్కువ ధరలో నాణ్యత మన్నిక కలిగిన వస్త్రాలను అందిస్తున్నట్లు తిరుపతిలోని కళాంజలి షోరూం నిర్వాహకులు తెలిపారు. మగవాళ్ళు మెచ్చే వివిధ రకాల వస్త్రాలను తక్కువ ధరలో నాణ్యత మన్నిక కలిగిన వస్త్రాలను అందిస్తున్నట్లు తిరుపతిలోని కళాంజలి షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆద్యంతం అలరించే అందం, అధునాతన వైవిధ్యం, ఊహల వర్ణాలు, సౌకర్యవంతమైన సొగసుల సరికొత్త వస్త్రాలను తిరుపతి రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో జూన్ 9 నుంచి జూలై 21 వరకు ఖుషీ ఖుషీగా ఆషాఢం సేల్స్ పేరుతో ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొనండి మరొకటి పొందండి అనే ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిల్లో కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కట్, కోయంబత్తూర్, ధర్మవరం, వెంకటగిరి వస్త్రాలను అందుబాటులో ఉంచారు. మహిళలకు సరికొత్త డిజైన్లతో వివిధ రకాల పెండ్లి పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్తో పాటు ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే మరొకటి ఉచితంతో పాటు 15% నుంచి 70% వరకు వివిధ ఆఫర్లను జూలై 21 వరకు అందిస్తున్నట్లు షోరూం నిర్వాహకులు చెప్పారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అయ్యప్ప మాల ధారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లిలో కొలువైన శ్రీ కోటమలై అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిర్ణీత సమయంలోపు అమలు చేస్తారని కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. తిరుచానూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో టీడీపీ నాయకులు దొండపాటి మునిశంకర్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్కు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.